నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో అభ్యర్థుల ఎంపికపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీల అధినేతల భేటీలు, జాబితా ప్రకటనపై జరుగుతున్న కసరత్తులతో నేతల భవిష్యత్తు అంచనాలు, తలరాతలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. టీడీపీ అధినేతను కలిసేందుకు జిల్లా నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవడంతో డీలా పడ్డారు. దీంతో ఎవరి సీటుకు ఎసరు పడుతుందో, సీట్లు, టిక్కెట్లు గల్లంతవుతాయనో భయంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అనంతపురం జిల్లా టీడీపీలో ఆందోళన చెందుతోన్న నేతలెవరు? వాచ్ ది స్టోరీ. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానం తప్పించుటకై ఎవరు సాహసించెదరు అంటూ టీడీపీ ఆశావహులు సామెతలు చెప్పుకుంటున్నట్లుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పొత్తులు, సామాజిక సమీకరణాలు, అంచనాలు, బలాబలాలతో ఎప్పుడు ఎవరి సీట్లు గల్లంతవుతుందనే ఆందోళనతో నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంతకాలం తమ నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్న నేతలు నిరాశ చెందుతున్నారు. దీంతో అసెంబ్లీ సీట్ల కోసం పోటీ పడుతున్న నేతలకు ఎంపీ స్థానంలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం యోచనతో టికెట్లు వస్తాయో రావో అనే ఊహాగానాలతో అల్లాడిపోతున్నారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు బీకే పార్థసారథి, కాల్వ శ్రీనివాసులను పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంటే, వారు మాత్రం పెనుగొండ, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం అసెంబ్లీ స్థానం జనసేన పార్టీకి కేటాయించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వయసు రీత్యా తనకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించమని, ఈ ఒక్కసారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పల్లె రఘునాథ్ రెడ్డి, బీకే పార్థసారథి, కాల్వ శ్రీనివాసులు, ఈరన్న, గుండుమల తిప్పేస్వామి టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు ఈ ఎన్నికల్లో యువతకు, ఇతర రంగాలకు చెందిన వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా కొత్త వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. జనసేనతో పొత్తు వల్ల కేటాయించే సీట్లతో కొంతమంది టీడీపీ సీనియర్ నేతలకు టికెట్లు దక్కే అవకాశం లేదు. టికెట్లు దక్కని నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా గెలిచే పరిస్థితులు లేకపోవడంతో పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అధినేతను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. టికెట్ల ఉమ్మడి ప్రకటన వచ్చే వరకు ఆశావహులకు ఈ చింత తప్పదని టీడీపీ శ్రేణులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ప్రస్తుతం గోపాలపురం టీడీపీలో గందరగోళం నెలకొంది. జనసేనతో పొత్తుతో గెలుపు ఖాయమనుకుంటున్న సమయంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలతో పార్టీ ముక్కలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు ఒక వర్గంగా, మద్ది పార్టీని సపోర్ట్ చేసేవారు మరో వర్గంగా ఏర్పడ్డారు. పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేసుకుంటూ కార్యకర్తలను గందరగోళంలో పడేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా అని చెప్పే టీడీపీలో ఈ అంతర్గత కలహాలతో నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టుంది. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. అప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావును తొలగించి ఆ బాధ్యతలు మద్దిపాటి వెంకట్రాజుకు అధిష్టానం అప్పచెప్పింది. దీంతో ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గం ఎదురు తిరిగారు. ముద్దిపాటితో కలిసి పనిచేయలేమని తేల్చి చెప్పారు. స్వయంగా అధినాయకుడు చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించి ముద్దుపాటికి సహకరించాలి అని కోరారు. ముప్పడిని పార్టీ వదిలిపెట్టొద్దని టీడీపీ అధినేత చెప్పడం జరిగింది. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినా ముప్పిడి వర్గం పట్టించుకోవడం లేదు. మళ్లీ ముప్పిడి వెంకటేశ్వరరావే ఇన్ఛార్జిగా కావాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంవత్సరాల కాలంగా పార్టీ ఇన్ఛార్జ్ విషయంలో మేమందరం కూడా అధిష్టానానికి మా విన్నపాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇన్ఛార్జ్ విషయంలో వారే నిర్ణయం తీసుకుని మద్దిపాటి వెంకటరాజు గారిని ఇక్కడ నియమించడం జరిగింది. గతంలో ముప్పిడి వెంకటేశ్వర గారు మాజీ ఎమ్మెల్యే గాను 3 సంవత్సరాలు ఇన్ఛార్జిగా చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా పార్టీలోకి ఎవరు రావడానికి భయపడే టైంలో కూడా
ముప్పుడు వెంకటేశ్వరరావు గారు చాలా కష్టపడి ఈ నియోజకవర్గంలో పార్టీ నిలబెట్టడం జరిగింది. అలాగే మేమందరం కూడా 4 మండలాల నాయకులు ముల్లపూడి బాపిరాజు గారి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. బాపిరాజు గారిని కానీ మా అలాంటి నాయకులను కానీ ఎవరిని సంప్రదించకుండా ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ పార్టీ 2గా చీలిపోయింది. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఎవరైతే ఇన్ఛార్జ్ గారు ఉన్నారో అన్ని గ్రామాల్లో వారు గ్రూపులను ప్రోత్సహించి పార్టీని ప్రతి గ్రామంలోనూ 2 గ్రూపులుగా 2 వర్గాలుగా విడదీయడం జరిగిందండి. ఈ విషయంలో పార్టీ అధిష్టానం పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుని పార్టీ ఇన్ఛార్జిని ఇక్కడ మార్చకపోతే ఖచ్చితంగా ఇక్కడ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పార్టీ విషయాన్ని గమనించుకోవాలని కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ముద్దిపాటి వెంకట్రాజు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన అనుకూల వర్గంతో కలిసి అన్ని పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. వ్యతిరేక వర్గాన్ని అనుకూల వర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గోపాలపురం టీడీపీ జెండా ఎగరవేస్తామంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ముప్పుడు వెంకటేశ్వరరావును కొవ్వూరు టీడీపీ ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటిస్తుందంటూ గుసగుసలు వినపడుతున్నాయి. వీటికి బలాన్ని చేకూరుస్తూ ముప్పుడి కొవ్వూరు తెలుగు తమ్ముళ్లతో టచ్లో ఉంటూ కొవ్వూరుపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముప్పుడి వెంకటేశ్వరరావు కొవ్వూరు వెళ్లడం, వైసీపీ నుండి తానేటి వనిత గోపాలపురం రావడంతో మద్దిపాటికి లైన్ క్లియర్ అయిందంటున్నారు మద్దిపాటి వర్గం. ఈ క్రమంలో మద్దిపాటి వెంకట్రాజు వద్దు, తమకు మరో కొత్త క్యాండిడేట్ కావాలంటూ ముల్లపూడి బాపిరాజు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. మద్దిపాటి వెంకటరాజు అని ఆయన వచ్చాక అచ్చెన్నాయుడు లెటర్తో ప్రతి ఒక్కళ్ళకి అచ్చెన్నాయుడు లెటర్లతో మండల ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఈ పార్టీలో ఇలాంటి ఎన్నిక చూడలేదు. అలాగే ఎదురు తిరిగిన కార్యకర్తలను సస్పెండ్ చేయడం జరుగుతుంది. అది కూడా అచ్చెన్నాయుడు లెటర్ తోటే ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలతో సంబంధం లేకుండా నియంత పోగడతో పైనుంచి బెదిరించి రాజకీయం చేసినట్టు చేస్తున్నారు. ఇది మానుకోవాలి. అదేవిధంగా ఈ గ్రూపుల్ని ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆయన కలిపి ఏకతాటితో తీసుకురాలేకపోయారు. కావున ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఒక ఇరు వర్గాలకు సంబంధించి మంచి నాయకుడిని ఎవరు ముప్పుడు వెంకటేశ్వరరావు గారు అయితే మంచిది. తెలుగుదేశం పార్టీకి గోపాలపురం నియోజకవర్గం గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం కన్ఫ్యూజన్ తో ఉంటే అధిష్టానం మాత్రం ఇవేవీ పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్గాల మధ్య సయోధ్య కుదర్చకుండా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుంది. ఇదే పోరు మరికొన్ని రోజులు సాగితే ఈ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన తానేటి వనిత సీటును లాక్కెళ్లే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ని గద్దె దించి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గెలుపు గుర్రాలకే టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్స్ ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే సీఎం సొంత జిల్లాలో తెలుగుదేశం వ్యూహం మార్చబోతోందా? ఇప్పటివరకు కొనసాగిన ఇన్ఛార్జీలకు కాకుండా గెలిచే అవకాశం ఉన్న నేతలకే సీట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. 10 ఏళ్ల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నేతకు టీడీపీ టికెట్ దక్కుతుందా? గెలుపు గుర్రాల లిస్టులో చేరిన ఆ సీనియర్ పొలిటీషియన్ ఎవరు? ఏది ఆ నియోజకవర్గం? సీఎం సొంత జిల్లాలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల తర్వాత నిత్యం పొలిటికల్ హడావిడి కనిపించే సీట్ కమలాపురం. ఇప్పుడు కడప జిల్లా రాజకీయాలు కమలాపురం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటిదాకా కమలాపురంలో టీడీపీ తరపున పుత్తా నరసింహారెడ్డికి టికెట్ ఫిక్స్ అని రాజకీయ వర్గాల్లో వినికిడి. కానీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో సీన్ కాస్త చేంజ్ అయినట్టుంది. వీరశివారెడ్డి రాకతో కమలాపురం టీడీపీ సీట్ ఎవరికి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరశివారెడ్డి 10 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి వర్గాన్ని యాక్టివ్ చేస్తున్నట్లుగా సమాచారం. బయటికేమో టికెట్ అధిష్టానం నిర్ణయమని చెబుతూనే కమలాపురం సీట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో వీరశివారెడ్డి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక క్యాడర్ తయారు చేసుకున్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు కలిగిన నేత కావడం, నియోజకవర్గ స్థాయి ఓటర్లను ప్రభావితం చేయగలిగే లీడర్గా మంచి గుర్తింపు ఉంది. కానీ అధికారంతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీలు మారుతారు అనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో వీరశివారెడ్డికి ఇప్పుడు క్యాడర్ స్తబ్దతగా ఉంది. ఒకవేళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా గతంలోలాగా రాజకీయాలు చేయలేరని ఓవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు వీరశివారెడ్డి పోటీలో నిలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని తేలిగ్గా ఓడిస్తారు అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. వీరశివారెడ్డి ఆర్థికంగా బలమైన నేత. క్యాడర్లో మంచి పట్టు సాధించుకునేందుకు చాకచక్యంగా అడుగులు వేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కమలాపురంలో ముందు నుంచి కష్టపడి పార్టీని నెట్టుకొస్తున్న పుత్తా నరసింహారెడ్డిని కాదని వీరశివారెడ్డికి టికెట్ ఇస్తే టీడీపీ క్యాడర్ ఎటువైపు ఉంటుందో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. టికెట్ వచ్చినా వీరశివారెడ్డి ఆరోగ్యరీత్యా వయోభారంతో ప్రజల్లో తిరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న ఏ ఒక్క సీటు కూడా చంద్రబాబు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కమలాపురం టికెట్పై టీడీపీ అధినేతకి అగ్ని పరీక్ష ఉన్నట్టే కనిపిస్తుంది. కమలాపురం టికెట్ సస్పెన్షన్ వీడాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. పొలిటికల్ గుసగుసలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.